వెల్కమ్ టు S7 న్యూస్. మహిళల చట్టాలపై మనసా వాచ మహిళలకు 100% అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు సందేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల నేపథ్యంలో మహిళల చట్టాలపై మనసా వాచ మహిళలకు 100% అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు జిల్లా యంత్రాంగం, మీడియా తమ వంతుగా సహకారం అందిస్తున్నారని జిల్లా జడ్జి గ్రంథం సునీత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద శుక్రవారం హెల్ప్ లైన్ నెంబర్లు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించి గోడ పత్రికలను ఆవిష్కరించి జయహో మహిళ అంటూ పింక్ బుడగలను గాల్లోకి వదులుతూ ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ మహిళల చట్టాలపై న్యాయ వ్యవస్థ, రెవెన్యూ, పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మీడియా సహకారాలతో మహిళలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారి ఆదేశాలపై బాల్య వివాహాలు జరగకూడదని, పిల్లలు అడాప్షన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం వలన ప్రజల సమస్యల పరిష్కారం మార్గం కోసం జిల్లా లీగల్ సర్వీస్ వారి వద్దకు వచ్చి ప్రజలు వారి సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఏవైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించేందుకు వీలుగా హెల్ప్ లైన్ నంబర్సు, మహిళా చట్టాలతో కూడిన గోడ పత్రాలను ఆవిష్కరించి ప్రతి ఇంటికి అంటించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గోడకు గోడ పత్రిక అంటించడం వలన 24/7 హెల్ప్ లైన్ నెంబర్పై దృష్టి పెట్టడం, సంప్రదించడం కోసం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి నాగిడి శ్రీలక్ష్మి, జిల్లా సమహిళ శిశు సంక్షేమ సాధికారిత అధికారినిగా కె విజయకుమారి, సౌత్ జోన్ డిఎస్పీ భవ్యకిషోర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మంగాదేవి, డీసీపీఓ సిహెచ్వి నరసమ్మ, బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.